కిడ్నీ రాళ్ళకి సంబంధించిన వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు డాక్టర్ గారు? చాలా సార్లు చిన్న చిన్న స్టోన్స్ ఉంటే మాత్రం చాలా సార్లు సింప్టమ్స్ ఉన్నాయండి. కిడ్నీలో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. 5 ఎంఎం, 4 ఎంఎం, 3 ఎంఎం స్టోన్స్ అంటే యూజువల్‌గా సింప్టమ్స్ ఉండవు. హ్మ్. ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్స్ పెద్దగా అయితే అవి యూరినరీ ట్రాక్ట్‌ని అబ్‌స్ట్రక్ట్ చేస్తాయి. లేదా కొన్ని కిడ్నీలో తయారైన స్టోన్స్ కింది మూత్రం జారి పడిపోయినప్పుడు యూరినరీ ఫ్లో అబ్‌స్ట్రక్షన్ చేసినప్పుడు మాత్రమే సింప్టమ్స్ వస్తాయండి. ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే వెన్నుపూక పక్కలో పెయిన్ వస్తుంది. అది ముందుకు పాకే అవకాశం ఉంటది. వెన్నుపూక పక్కన ఉండి ముందుకు పాకిందంటే అది కిడ్నీ స్టోన్‌కి సంబంధించిన పెయిన్ లాగా ఉంటుందండి. దాంతో పాటు చాలామందికి వామిటింగ్ ఉంటుందండి. ఈ పెయిన్ ఎంత సివియర్‌గా ఉందంటే వాళ్ళు కూర్చోలేరు, నిల్చోలేరు, పడుకోలేరు అంత సివియర్‌గా ఉంటుంది. దాంతో పాటు కొద్దిమందికి మూత్రంలో మంట రావడము, మూత్రం తరచుగా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం వస్తుందని వస్తారండి. ఎందుకు రక్తం వస్తదంటే కిడ్నీ స్టోన్స్ కిడ్నీ లోపట ఉన్నట్టు యూరోథోలియన్ పొర ఉంటుంది. దాన్ని ఒరిపిడి చేయడం వల్ల మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. కొద్దిమందికి జ్వరంతో వస్తారండి. మన స్టోన్ బ్లాక్ అయినప్పుడు కిడ్నీలో మూత్రం ఆగిపోతుంది. అది ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకు కొద్దిమంది జ్వరంతో ప్రెజెంట్ అయితుంటారు. కొన్ని రేర్ సిట్యుయేషన్‌లో బైలేటరల్ స్టోన్స్ ఉంటాయి. చిన్న చిన్న స్టోన్స్ వచ్చేసి బైలేటరల్ కిడ్నీలో బ్లాక్ అవ్వడం వల్ల నాకు మూత్రం వస్తలేదని కూడా వస్తుంటారు. దీన్ని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. కొద్దిమందికి ఆల్రెడీ మీకు చెప్పిన చిన్న చిన్న స్టోన్స్‌కు సింప్టమ్స్ ఉన్నాయని చెప్పాను కదా! అలానే కొద్దిమందికి పెద్ద పెద్ద స్టోన్స్ ఉండి కూడా సింప్టమ్స్ లేకుండా ఉంటాయండి. అసిమ్ప్టమాటిక్ స్టోన్స్ ఉంటాయి. దురదృష్టవశాత్తు వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్‌తోని మా దగ్గరికి వస్తారండి. వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. వాళ్ళు మాత్రం క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్‌తో మాకు ప్రెజెంట్ అయితారు. ఈ వ్యాధి లక్షణం ఇలా